ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 1వ తేదీ శుక్రవారం. ప్రతిరోజు 2 శివానంద లహరి శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 11వ రోజు 17వ శ్లోకాన్ని 18వ శ్లోకాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమ శివాయ. 17వ శ్లోకం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణాయ వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సం భ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్నిజ కనకమాణిక్యమకుటై ఈ 17వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. సర్వేశ్వర, నా పుణ్యఫల విశేషం వల్లను నాపై నీకు గల అపారమైన కరుణ వల్లను నీవు నన్ను అనుగ్రహించావు. కానీ నిర్మలమైన నీ పాదపద్మములను నేనెలా దర్శించగలను? నీ పాదములకు నమస్కరించడానికి తొందరపడుతున్న దేవతల సమూహం యొక్క రత్నాలు చెక్కిన బంగారు కిరీటముల ప్రభలు నన్ను ఆటంకపరుస్తున్నాయి. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 18వ శ్లోకం. త్వమేకో లోకానాం ఫల పరమఫలదో దివ్య పదవీం త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖా కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీసి కదా వా మద్రక్షాం వహతి కరుణా పూరితదృశా. ఇక ఈ 18వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. దేవదేవ, ఈ లోకంలో మహత్తర ఫలాలను ప్రసాదించగలవాడవు నీ ఒక్కడివే. విష్ణువు మున్నగు వారు నీ వసంగిన దివ్య పదవులను వహిస్తూ మరల ఉత్తమ ఫలప్రాప్తికై నిన్నే కొలుస్తున్నారు. నీ కరుణ ఎంతటిదో నా ఆశకు అంతులేదు కదా. సంపూర్ణ కటావీక్షణములతో నన్ను సదా సంరక్షించదువుగాక. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఇక మరల రేపటి పఠనంలో శివానంద లహరి శ్లోకములను ఇంకా వాటి తాత్పర్యములను 2 తెలుసుకుందాం. ప్రతిరోజు ఈ పఠనం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ ఉండాలి.